అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే ఈ రేంజ్లో ఉంటారా? తాను చెప్పిన వ్యక్తికి పదవి ఇవ్వలేదని ఏకంగా జిల్లా ఎస్పీ ఆఫీసులోనే కూర్చొని పోరాటం చేయడం, ఆర్డర్ కాపీ చేతిలో పడే వరకు బయటకు రానని హఠం పట్టడం, ఫోన్లు వచ్చినా వినకపోవటం, చివరకు బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకోవటం, పోలీసులు డంబెల్స్ తో తలుపు పగలకొట్టి బయటకు తీసుకురావడం. పల్నాడులో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగానే కాదు, సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూడండి. నమ్ముకున్న వారికి మంచి చెయ్యాలి, తాను మాటిచ్చిన వారికి పదవి రావాలి. ఆ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. ఇదే ఫార్ములాతో ముందుకెళ్లినట్టున్నారు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. పల్నాడు జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా తాను సూచించిన రామినేని ప్రసాద్ పేరును ఎందుకు ఆమోదించలేదంటూ ఏకంగా జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఛాంబర్లోనే ఎమ్మెల్యే బైఠాయించారు. ఎస్పీని కలవడానికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అదే ఛాంబర్లో కూర్చొని వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 8 నెలల క్రితమే తాను సిఫారసు లేఖ ఇచ్చానని, ఇప్పటికీ దానిపై చర్య ఎందుకు తీసుకోలేదని ఎస్పీని ఎమ్మెల్యే నిలదీశారు. విచారణ చేసి సంతకం చేస్తానని ఎస్పీ చెప్పినా ఎమ్మెల్యే మాత్రం తగ్గలేదట. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంతసేపటి తర్వాత ఎస్పీ సిఫారసు లేఖపై సంతకం చేసి డీజీ కార్యాలయానికి పంపించినా అక్కడితో ఎమ్మెల్యే ఆగలేదట. నియామక ఉత్తర్వులు చేతిలో పడే వరకు బయటకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అది తన పరిధిలో లేదని, ఉన్నతాధికారుల నిర్ణయం అవసరమని ఎస్పీ చెప్పినా వినిపించుకోలేదని తెలుస్తోంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు పరిస్థితి మరింత డ్రమాటిక్ గా మారింది. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జిల్లా పార్టీ నేతలు ఎస్పీ ఆఫీసుకు చేరుకున్నారు. అయితే అప్పటి వరకు ఛాంబర్లోనే ఉన్న ఎమ్మెల్యే అకస్మాత్తుగా బాత్రూంలోకి వెళ్లి లోపల నుంచి తలుపు వేసుకున్నారట. మంత్రులు, కార్యాలయాల నుంచి ఫోన్లు వచ్చినా స్పందించలేదన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇక చివరకు పోలీసులు డంబల్స్ తో బాత్రూం తలుపు పగలగొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకువచ్చారని జోరు ప్రచారం సాగుతుంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు నియామక పత్రం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కు అందేలా చర్యలు తీసుకుంటామని ఐజీ హామీ ఇవ్వడంతో రాత్రి 9:45 సమయంలో ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారట. అయితే ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఒక ఎమ్మెల్యే తన సిఫారసును అమలు చేయించుకోవడానికి ఇంత దూకుడుగా వ్యవహరించాలా? పోలీస్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిడి ఇంత బహిరంగంగా కనిపించడం సరైనదేనా? అధికార పార్టీలో ఉన్న వారికి ఇంతటి అడ్వాంటేజ్ ఉందా, లేక తాను మాటిచ్చిన వ్యక్తి కోసం ఎమ్మెల్యే చివరి వరకు పోరాడారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎమ్మెల్యేకు అంత పట్టుదల ఎందుకు? తన మాట నెగ్గాలనే పంతమా, నమ్ముకున్న వారి కోసం ఫైట్ చేశాననే ఇమేజ్ కోసమా? ఏదైనా కావచ్చు, కానీ పల్నాడు ఎస్పీ ఆఫీసులో జరిగిన ఈ ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.